మంచి రోజులు వస్తాయి. ఇది 2003లో కరువు కాటకాలతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు వైఎస్ ఇచ్చిన మాట. ప్రజల దగ్గరకే వెళ్లి ప్రజల బాధలను అర్థం చేసుకుని వారి కన్నీళ్లను దగ్గరగా చూసి ఇచ్చిన మాట. చాలా ఇబ్బందిగానే ఉండదు. కానీ మనకి పూర్వాలు 6 దాఖలతోనే పూర్వాలు ఎక్కువ 6 నెలలు రేషన్ కార్డు లేవు, పనులు లేవు, కరెంట్ ఛార్జీలు ఏమో ఎక్కువ వాళ్ళ విధంగా వస్తున్నాయి. ఒక్క బల్బు ఉన్న ఎంత వస్తుంది? ఒక్క బల్బు ఉన్న 140 రూపాయలు. 140 రూపాయలు ఒక్క బల్బు. వైఎస్ మాటను ప్రజలు ఎంత విశ్వసించారో అంతకంటే కొన్ని రెట్లు ప్రజల నమ్మకాన్ని నిజం చేశారు వైఎస్. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తన తొలి సంతకంతో ప్రజల సంతోషానికి చిరునామా అయ్యారు. ఈ రాష్ట్రంలో రైతులకు ఉచితంగా కరెంటు ఇవ్వడమనే కార్యక్రమం చేస్తున్నామని మనం చేస్తున్నాం. ఆ సంతకం మీ అందరి సమక్షంలో ఇప్పుడే ప్రచారం చేస్తున్నా. సవినయంగా ఇప్పుడే మీ సమక్షంలో మాట తప్పని గుణమే తండ్రి నుంచి సిసలైన వారసత్వంగా స్వీకరించారు వైఎస్ జగన్. ప్రజలకు ఇచ్చిన ఒకే ఒక్క మాట కోసం ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని కుట్రలు కుతంత్రాలు అడ్డొచ్చినా చలించలేదు. ప్రజల్లో వైఎస్ పట్ల ఉన్న నమ్మకాన్ని నిలబెట్టడమే ధ్యేయంగా ఆయన అడుగుజాడలోనే కదిలారు. వైఎస్ లేరన్న వార్త కోట్ల మంది ప్రజల గుండెలను దులిపేసి పట్టరాని ఆ దుఃఖంలో 100 గుండెలు ఆగిపోయాయి. మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఒకరినవుతాం. మీ అందరిలో ఒకటినైతా అందరము కలిసికట్టుగా మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను సాధిద్దాం. ప్రతి కుటుంబాన్ని రాబోయే రోజుల్లో నేను వచ్చి కలుస్తాను, పరామర్శిస్తాను. తండ్రిని పోగొట్టుకున్న బాధలో ఉన్న జగన్ కు తన తండ్రి కోసం మనిషిని పోగొట్టుకున్న కుటుంబాల కష్టం ఎంత పెద్దదో కళ్ల ముందు కనిపించింది. ఆ బాధ నుంచి పుట్టిన బాధ్యతే నల్ల కాలువలో జరిగిన తొలి సంస్మరణ సభలో ప్రజలకు ఒక మాట ఇచ్చేలా చేసింది. ఆ మాట నిలబెట్టుకోవడం కోసం జగన్ చేసిన పోరాటం ఆయన వ్యక్తిత్వాన్ని ప్రపంచానికి చాటింది. జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తిగా చేస్తున్న యాత్ర. దీనికి కాంగ్రెస్ పార్టీకి, దీనికి మరో పార్టీకి సంబంధం లేదు. ఇది నేను ఈ రోజుగా చెప్పింది. ఇది ఈ రోజు కాదు నేను చెప్పింది. నాన్న చనిపోయిన 1 నెలకే ఇంతకుముందు చెప్పినట్టుగా ఔరాలగుట్టలో ఇచ్చిన వాగ్దానం ఇది. నేను ఇది ఖచ్చితంగా నేను చేస్తా. కొడుగ్గా ఇది నా ధర్మం, ఇది నా బాధ్యత. చనిపోయిన వాళ్ళు నా కుటుంబ సభ్యులు, వాళ్ళ దగ్గరికి పోయి కనీసం ఎలా ఉండారు అని చెప్పి వాళ్ళని పలకరించే పనులను నేను చేయకపోతే నా నాన్నకు నేను కరెక్ట్ గా చేసినట్టు కాదు. మాట తప్పడం తన రక్తంలోనే లేదంటూ వైఎస్ జగన్ చూపించిన తెగువ నిబ్బరం ఈ రాష్ట్ర ప్రజలకు రాజన్నను గుర్తు చేసింది. వైఎస్ అడుగు జాడగా జగన్ ను జన ప్రభంజనం గుర్తించేలా చేసింది. మడమ తిప్పే అలవాటు లేదు, మాట తప్పే అలవాటు లేదు. ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాను కాబట్టి కష్టాలు వచ్చినా కూడా, నష్టాలు వచ్చినా కూడా చిరునవ్వుతో నేను తీసుకోగలుగుతున్నా. నమస్తే
నాయకుడు ప్రజల్లోంచి పుడతాడు. నాయకుడిగా గుర్తించేది కూడా ప్రజలే. అలాంటప్పుడు ఆ నాయకుడు ఉండాల్సింది కూడా ప్రజల్లోనే, ప్రజలతోనే, ప్రజల కోసం. ఇదే వైఎస్ సిద్ధాంతం. ఈ ఆలోచన విధానమే వైఎస్ ను ఎప్పుడూ ప్రజల్లో ఉండేలా చేసింది. ప్రజలంతా వైఎస్ మాలో ఒకడు అనుకునేంత దగ్గర చేసింది. మా వైఎస్, మా ముఖ్యమంత్రి, మా రాజన్న అని ప్రేమగా పిలుచుకునే స్వతంత్రాన్నిచ్చింది. చిన్నారులు, మహిళలు, యువకులు, వృద్ధులు, తరతమ భేదాలు లేవు. అందరూ ఆయనకు సన్నిహితులే. ఆయన అందరికీ సన్నిహితుడే.